జగనన్నకు చెబుదాం స్పందన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సిఎంజిఆర్ఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ పౌరులకు ప్రజా సేవలు, లంచం, అవినీతి సంబంధించిన ఏవైనా ప్రజా ఫిర్యాదులను నమోదు చేయడానికి, ట్రాక్ చేయడానికి మరియు పరిష్కరించేందుకు ఒక సమగ్ర ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. విభాగాలు, ప్రభుత్వ కార్యాలయాలు లేదా మంత్రిత్వ శాఖలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ యాక్ట్ 2017 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరులకు అందించబడిన వివిధ ప్రజా సేవలను సమయానుకూలంగా అందజేయడానికి హామీ ఇచ్చే చట్టం మరియు నిర్ణీత సేవలను అందించడంలో తప్పు చేసిన ప్రభుత్వ సేవకులను శిక్షించే యంత్రాంగాన్ని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 33 శాఖల నుండి 336 సేవలను ఈ చట్టం వర్తిస్తుంది. కొన్ని సేవలు రేషన్ కార్డులు, సర్టిఫికెట్లు, లైసెన్స్లు, పెన్షన్లు, భూమి మరియు ఆస్తి రికార్డులు, తాగునీరు, విద్యుత్ మరియు ఫిర్యాదుల పరిష్కారం. స్పందన ఏపీ పరిధిలో ఉన్న జిల్లా కార్యాలయాలు: అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురము, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణుడు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, మన్యం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి, వై.ఎస్.ఆర్. ఏదైనా ఏపీ ప్రభుత్వ సేవలు, కార్యాలయాలు లేదా విభాగాలకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయా? GSWS 1902 కాల్ సెంటర్, మొబైల్ యాప్, ఆన్లైన్ ఫిర్యాదు నమోదు ఫారం మరియు కలెక్టరేట్ గ్రీవెన్స్ డే, స్పందన సోమవారం వంటి వివిధ వనరుల నుండి ఏపీ సిఎంజిఆర్ఎస్ స్పందన లో ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు లేదా కార్యాలయాలపై ఫిర్యాదును ఎలా ఫైల్ చేయాలి? పౌరులు స్పందన సిఎంజిఆర్ఎస్ సీఎం హెల్ప్ లైన్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లోని ఏదైనా శాఖపై ప్రజా ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఈ సిస్టమ్ పిటిషనర్ యొక్క ఆధార్ నంబర్తో అనుసంధానించబడి సంబంధిత పబ్లిక్ అథారిటీకి సరైన బాధ్యతను అప్పగిస్తుంది. ప్రజా సేవలు తిరస్కరించబడినా లేదా అధికారులు పంపిణీ చేయకపోయినా ఫిర్యాదును నమోదు చేసే మార్గాలు: ఆన్లైన్ స్పందన యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించండి, ఆన్లైన్ ఫారంను పూరించండి మరియు రసీదు సంఖ్యను స్వీకరించండి. ఆఫ్లైన్ మీ సేవా కేంద్రం లేదా డిపార్ట్మెంట్ అధికారిని సందర్శించి ఫిర్యాదు ఫారంను సమర్పించి రసీదు సంఖ్యను పొందండి. కాల్ సెంటర్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1902కి కాల్ చేయండి, ఫిర్యాదును నమోదు చేయండి మరియు రసీదు నంబర్ను స్వీకరించండి. మొబైల్ యాప్ స్పందన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఫిర్యాదును నమోదు చేయండి మరియు రసీదు సంఖ్యను పొందండి. స్పందన సోమవారాల్లో కలెక్టరేట్ కార్యాలయాన్ని సందర్శించండి. కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్తో ఫిర్యాదును నమోదు చేయండి మరియు రసీదు సంఖ్యను స్వీకరించండి. ఫిర్యాదుల రసీదు సంఖ్య వైఎస్ఆర్ ఐడి ద్వారా పరిష్కరించబడని ఫిర్యాదును ట్రాక్ చేయడానికి మరియు పెంచడానికి ఉపయోగించవచ్చు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కోసం ఫ్లో చార్ట్. ఏపీ స్పందన మూలం spandana.ep.gov.in. ఏపీ స్పందనతో అనుబంధించబడిన ప్రధాన విభాగాలు: వ్యవసాయం మరియు సహకారం, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాలు, ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం, హోం వ్యవహారాలు, పోలీస్ మరియు ఇతరులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, రాబడి, ఆస్తి, భూములు మొదలైనవి, సామాజిక సంక్షేమం, రవాణా, రోడ్లు మరియు భవనాలు, నీటి వనరులు. 90 రోజులలోపు, అత్యవసర పరిస్థితిలో 24 గంటలలోపు పరిష్కరించబడకపోతే మీ ఫిర్యాదును తదుపరి స్థాయి అధికారానికి చేరవేయండి. ఫిర్యాదుల పెరుగుదల స్థాయిలు: స్థాయి 1 స్థానిక కార్యాలయం లేదా విభాగం, నోడల్ అధికారి. స్థాయి 2 జిల్లా డిపార్ట్మెంట్ గ్రీవెన్స్ సెల్, పబ్లిక్ గ్రీవెన్స్ ఆఫీసర్. స్థాయి 3 స్టేట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీ, విభాగాధిపతి కార్యదర్శి. స్థాయి 4 ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్, సీఎంఓ, ఆంధ్రప్రదేశ్. గమనిక: అవసరమైతే తగిన చట్టపరమైన అధికారాన్ని సంప్రదించే ముందు లేదా ఏదైనా చట్టపరమైన చర్య తీసుకునే ముందు న్యాయ నిపుణుడు లేదా న్యాయవాది నుండి మార్గదర్శకత్వం పొందడం గురించి ఆలోచించండి. ఫిర్యాదును నమోదు చేయండి.
మీ ఫిర్యాదును ఆన్లైన్లో లేదా ఏపీ సీఎం హెల్ప్ లైన్ నంబర్ ద్వారా స్పందన సీఎంజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా సమర్పించడానికి ఈ క్రింది వివరాలను అందించండి. ఫిర్యాదుదారు వివరాలు: బ్లాక్, పంచాయతీ యుఎల్బి, మున్సిపాలిటీ తో సహా పేరు, మొబైల్ నంబర్ మరియు చిరునామా. ఫిర్యాదు విషయం: అనుబంధ విభాగం జిల్లా కార్యాలయం. వాస్తవాలతో వివరణ: ఏవైనా ఉంటే సహాయక పత్రాలు. ఆన్లైన్ ఫిర్యాదు కోసం పబ్లిక్ గ్రీవెన్స్లను ఆన్లైన్లో లాడ్జ్ చేయడానికి ప్రభుత్వానికి లింక్లు. ఆంధ్రప్రదేశ్ ఇది స్పందనకు ఆన్లైన్ గ్రీవెన్స్. ఫిర్యాదు దాఖలు చేయండి. ఫిర్యాదు స్థితిని ట్రాక్ చేయండి. ట్రాక్ చేయడానికి క్లిక్ చేయండి. సీఎం హెల్ప్ లైన్ నంబర్ 1902. ఇమెయిల్ jkchlpdsk-ap@ap.gov.in. తిరిగి కాల్ చేయమని అభ్యర్థించండి. ఇక్కడ నొక్కండి. వ్రాతపూర్వక ఫిర్యాదు లేఖను సమర్పించాలనుకుంటున్నారా? మీరు దీనికి పోస్ట్ను పంపవచ్చు. చిరునామా: ముఖ్యమంత్రి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, సీఎంజీఆర్ఎస్, బ్లాక్ 1, సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. ఇమెయిల్ hplpna-ap@ap.gov.in. సాంకేతిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు లేదా పథకాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయా? సెంట్రలైజ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ గ్రామ్స్ ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేయండి. విధానము: స్పందన సీఎంజీఆర్ఎస్ ఏపీ ద్వారా ఆన్లైన్లో ప్రజా ఫిర్యాదును నమోదు చేయడానికి దశలు. ఆన్లైన్ విధానం: https://spndna-ap.gov.in/కి వెళ్ళండి. మెను నుండి లాగిన్ క్లిక్ చేయండి. సిటిజన్ లాగిన్ ఎంచుకోండి. ఏదైనా ఒక పద్ధతిని ఎంచుకోండి. ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడి విఐడి. ఆధార్ నంబర్ మరియు ఇమేజ్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఈకేవైసీని పొందండిని క్లిక్ చేసి తో ధృవీకరించండి. లాడ్జ్ గ్రీవెన్స్ ఎంచుకోండి. నక్షత్రం గుర్తుతో అవసరమైన అన్ని వివరాలను పూరించండి. పత్రాలను అటాచ్ చేయండి. ఏదైనా ఉంటే మీ ఫిర్యాదును నమోదు చేయడానికి సమర్పించు బటన్ను క్లిక్ చేయండి. ఆఫ్లైన్ పద్ధతి: 1902లో ఏపీ స్పందన కాల్ సెంటర్కు కాల్ చేయండి లేదా మీ సేవా కేంద్రాన్ని సందర్శించండి. మీ సేవ లేదా డిపార్ట్మెంట్ అధికారికి వ్రాతపూర్వక ఫిర్యాదు లేఖను సమర్పించండి. కాల్ సెంటర్ ద్వారా నమోదు చేసుకుంటే వివరాలను అందించండి. వ్రాసిన లేఖతో పత్రాలను అటాచ్ చేయండి. అందుబాటులో ఉంటే గ్రహీతను పేర్కొనండి. ఎస్పీ, కలెక్టర్, విభాగం లేదా ఇతర. పరిష్కారం కాకపోతే ఏపీ స్పందన ద్వారా గతంలో చేసిన ఫిర్యాదు యొక్క వాయసార్తో మీ ఫిర్యాదును మళ్లీ సమర్పించండి. శాఖను సంప్రదించండి. ఏపీ స్పందన ద్వారా సమర్పించబడిన ఫిర్యాదులకు సంబంధించి శాఖాపరమైన ప్రశ్నలు లేదా వివరణల కోసం కొన్ని విభాగాల ఇమెయిల్లు క్రింద అందించబడ్డాయి. నోడల్ అధికారి, శాఖ. ఇమెయిల్: వ్యవసాయం, సహకారం, పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి మరియు మత్స్య. SMEHDD-RTGS@ap.gov.in. పౌర సరఫరాలు, బియ్యం కార్డు ఇష్యూ, స్త్రీ మరియు శిశు సంక్షేమం, అంగన్వాడీ సమస్యలు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, మద్యం సమస్యలు, ప్రణాళిక, విపత్తు నిర్వహణ. SMEWMENCHLD-RTGS SMEWMENCHLD-RTGS@ap.gov.in. శక్తి, విద్యుత్ సరఫరా సమస్యలు, డిస్కన్లు, SPDCL, EPECL, CPDCL, మున్సిపల్, టౌన్ కంట్రీ ప్లానింగ్. SMENERGY-RTGS@ap.gov.in. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్, వాటర్ సప్లై, మేప్మా, ఏపీ టిడ్కో, ఏపీ హౌసింగ్ బోర్డ్, ఎనర్జీ, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో. SMEMED-RTGS@ap.gov.in. పరిశ్రమ, వాణిజ్యం, అటవీ, జలవనరుల, నీటిపారుదల, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, యువత అభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి, ఆర్థిక. SMEFOREST-RTGS@ap.gov.in. గ్రామ వార్డు సచివాలయం మరియు ఆప్సేవా సమస్యలు. SMETC-RTGS@ap.gov.in. ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, ఆరోగ్య అత్యవసర సంబంధిత సమస్యలు. SMECHLTH-RTGS@ap.gov.in. ఇల్లు, పోలీసు సంబంధిత సమస్యలు, హౌసింగ్, రవాణా, ఆర్బీ, ఆర్టీఓ, ఆప్స్క్ మరియు రోడ్ల సమస్యలు.
SMERNDB-RTGS@ap.gov.in పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి SMEPRRD-RTGS@ap.gov.in రెవెన్యూ SSLR ఎండోమెంట్స్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు వాణిజ్య పన్నులు SMERVNULAND-RTGS@ap.gov.in పాఠశాల విద్య మరియు ఉన్నత విద్య సంబంధిత సమస్యలు SMEC-RTGS@ap.gov.in BCAC సెయింట్ మైనారిటీ సంక్షేమాలు SMEBCWELFARE-RTGS@ap.gov.in లేబర్ మరియు ఫ్యాక్టరీలు చట్టం SMELABOUR-RTGS@ap.gov.in ఇపి స్పందన గురించి తరచుగా అడిగే ప్రశ్నలు Q1 ఇపి ప్రభుత్వ సేవలు కార్యాలయాలు లేదా విభాగాలకు సంబంధించి నేను ఫిర్యాదును ఎలా నమోదు చేయగలను? 1. GSWS 1902 కాల్ సెంటర్ మొబైల్ యాప్ స్పందన అధికారిక వెబ్సైట్లోని ఆన్లైన్ ఫిర్యాదు నమోదు ఫారం మరియు కలెక్టరేట్ గ్రీవెన్స్ డే స్పందన సోమవారం తో సహా వివిధ వనరుల ద్వారా ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. Q2 ఫిర్యాదులను నమోదు చేయడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం హెల్ప్ లైన్ నంబర్ మరియు ఇమెయిల్ ఏమిటి? 2. ఫిర్యాదులను నమోదు చేయడానికి మీరు 1902లో ఎపి సీఎం హెల్ప్ లైన్ ను సంప్రదించవచ్చు. అదనంగా మీరు మీ సమస్యలను jkchlpdsk-ap@ap.gov.in కి ఇమెయిల్ చేయవచ్చు. Q3 ప్రజా సేవలను తిరస్కరించినట్లయితే ఫిర్యాదును నమోదు చేయడానికి మార్గాలు ఏమిటి? 3. స్పందన యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్ ఫారంను పూరించడం ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఫిర్యాదు ఫారంను సమర్పించడానికి మీరు మీ సేవా కేంద్రం లేదా డిపార్ట్మెంట్ అధికారిని కూడా సంప్రదించవచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1902కు కాల్ చేయవచ్చు. స్పందన యాప్ రిజిస్ట్రేషన్ కోసం మరొక ఎంపిక మరియు మీరు కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్తో ఫిర్యాదులను నమోదు చేయడానికి సోమవారం కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా సందర్శించవచ్చు. Q4 నా ఫిర్యాదు స్థానిక ప్రాథమిక స్థాయిలో పరిష్కరించబడకపోతే నేను ఎక్కడ పెంచగలను? 4. మీ ఫిర్యాదు స్థానికంగా పరిష్కరించబడకపోతే మీరు దానిని వివిధ స్థాయిల ద్వారా పెంచవచ్చు. స్థాయి 1 వద్ద మీరు స్థానిక కార్యాలయం లేదా డిపార్ట్మెంట్ను ప్రత్యేకంగా నోడల్ అధికారిని సంప్రదించవచ్చు. సమస్య కొనసాగితే మీరు నియమించబడిన పబ్లిక్ గ్రీవెన్స్ అధికారితో జిల్లా డిపార్ట్మెంట్ గ్రీవెన్స్ సెల్ను చేర్చి స్థాయి 2కి పెంచవచ్చు. స్థాయి 3కి మరింత పెరగడం అనేది డిపార్ట్మెంట్ హెడ్ లేదా సెక్రటరీ ప్రాతినిధ్యం వహించే స్టేట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీని కలిగి ఉంటుంది. పరిష్కారం ఇంకా పెండింగ్ లో ఉన్న సందర్భాల్లో అత్యధిక స్థాయి లెవెల్ 4 ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్ సీఎంఓకి నిర్దేశించబడింది. Q5 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ యాక్ట్ 2017 అంటే ఏమిటి? 5. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ యాక్ట్ 2017 రాష్ట్రంలో వివిధ ప్రజా సేవలను సమయానుకూలంగా అందజేసే చట్టం. నిర్ణీత గడువులోగా సేవలు అందించడంలో విఫలమైతే ప్రభుత్వ సేవకులను జవాబుదారీగా ఉంచడానికి ఇది ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది.